మీరు నెమ్మదిగా నడుస్తున్నారా? అయితే నిర్లక్ష్యం చేయకుండా మీ చెవుల్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలామంది నెమ్మదిగా నడవటాన్ని వృద్ధాప్య ప్రభావాలు లేదా మోకాలి సమస్యలతో లింక్ చేస్తారు. అయితే లేటెస్ట్ స్టడీ అందుకు భిన్నంగా సూచిస్తుంది. ఈ పరిశోధన ప్రకారం నెమ్మదిగా నడవడానికి మీ వినికిడి లోపం కూడా ఒక కారణం కావచ్చు అని. వినికిడి లోపం అనేది కేవలం చెవులకు సంబంధించిన సమస్య మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే అది శారీరక సమతుల్యత, నడక, వేగం, కదలికలు, రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వినికిడికి శారీరక కదలికలకు మధ్య ఉన్న సంబంధం చాలా మందికి తెలియదు. మన శరీరం అనేది వేర్వేరు విడి భాగాల సమూహం కాదు, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అద్భుతమైన వ్యవస్థ. వినికిడి లోపం ఉన్నవారు బ్యాలెన్స్ కోల్పోవడం, నెమ్మదిగా నడవడం, త్వరగా అలసిపోవడం, కింద పడడం, శారీరకంగా చురుగ్గా ఉండలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. దీని గురించి డాక్టర్ ఈఎన్టీ సర్జన్ యశోద హాస్పిటల్స్ వారు మరింత సమాచారం అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్పెషల్ అవేర్నెస్ బ్యాలెన్స్ మన అంతర చెవిలో శరీర సమతుల్యతను కాపాడే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వినికిడి లోపించినప్పుడు పరిసరాలపై అవగాహన తగ్గి శరీరం అదుపు తప్పడం, కింద పడిపోయే ప్రమాదం పెరుగుతుంది. మెదడుపై ఒత్తిడి సరిగ్గా వినబడనప్పుడు ఎదుటివారి మాటలను అర్థం చేసుకోవడానికి మెదడు నిరంతరం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల మానసిక అలసటతో పాటు శారీరక అలసట కూడా వస్తుంది. కాలక్రమేణా ఇది మనుషుల శారీరక సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.